హాయ్ అండి. మనకైతే 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే దాటిపోయారండి. చాలా ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాము. అందుకే వీడియో అయితే చేస్తున్నామండి క్లారిటీగా. చాలామంది కస్టమర్స్ అయితే మమ్మల్ని అడుగుతున్నారు, అన్న మేము కొత్తగా టీవీ తీసుకున్నాము, మా ఇంట్లో ఉన్న టీవీకి ఏ డిటిహెచ్ బాగుంటుందన్న అడుగుతున్నారండి. అదేవిధంగా అన్న మా ఇంట్లో టీవీ చాలా పెద్ద టీవీ అన్న, హెచ్డి కనెక్షన్ వేసుకోవాలనుకుంటున్నాము, ఏ డిటిహెచ్కి ఎక్కువ హెచ్డి ఛానల్స్ వస్తాయని అడుగుతున్నారండి. అదేవిధంగా అన్న మా ఇంట్లో పేరెంట్స్ ఉంటారండి, చాలా తక్కువ ఛానల్లే చూస్తారు, ఏ డిటిహెచ్ అయితే బాగుంటుందన్న, మంత్లీ రీఛార్జ్ ఏ డిటిహెచ్ తక్కువ పడుతుందని అడుగుతున్నారండి. అదేవిధంగా మా ఇంట్లో కేవలం తెలుగు ఛానల్సే చూస్తారన్న, మాకు మంత్లీ రీఛార్జ్ చాలా తక్కువ పడే విధంగా చెప్పండి అన్న అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నామండి. నా పేరు కృష్ణ, నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. నాకు 7 years ఎక్స్పీరియన్స్ ఈ డిటిహెచ్ ఫీల్డ్లో ఉందండి. పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ప్రజెంట్ కూడా నేను టీవీ డిష్ టెక్నీషియన్గా పనిచేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజెంటు అన్ని డిటిహెచ్లు కూడా, అంటే ప్రజెంట్ 4 డిటిహెచ్లు అయితే అవైలబుల్లో ఉన్నాయండి. టాటా స్కై, సన్ డైరెక్ట్, ఎయిర్టెల్, డిష్ టీవీ అండి. 4 నెట్వర్క్లు అయితే ప్రజెంట్ అయితే మన ఏపీ, తెలంగాణ, అదేవిధంగా ఇండియాలో అవైలబుల్లో ఉన్నాయండి. ప్రజెంట్ ఏ డిటిహెచ్ మీరు తీసుకున్నా 3,600 రూపాయలేనండి. 3,600 రూపాయలకి అన్ని డిటిహెచ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు 6 months కొత్త డిటిహెచ్ అనేది లేదండి, అంతా 1 year చేసేసారు. అంటే 3,600 రూపాయలు కడితే మీకు దగ్గర 1 year అయితే ఫ్రీగా ఇస్తున్నారు ఏ డిటిహెచ్ వాళ్ళైనా. అదేవిధంగా అందరు డిటిహెచ్ వాళ్ళు హెచ్డి బాక్స్ని ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇప్పుడు నార్మల్ బాక్సులు అయితే లేవు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ డిటిహెచ్ మీరు తీసుకున్నా హెచ్డి బాక్సే ఇస్తున్నారు. అందులో మీరు నార్మల్ రీఛార్జ్ చేసుకుంటారా, హెచ్డి రీఛార్జ్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం అండి. తర్వాతది ఇన్స్టలేషన్ అండి. ఇన్స్టలేషన్ ఫ్రీ అనేది పూర్తిగా ఉచితమండి. ఏ డిటిహెచ్లైనా ఇన్స్టలేషన్ ఫ్రీ అనేది పూర్తిగా ఉచితము. 3,600 రూపాయలు మీరు కడితే మీ ఇంటికి డిటిహెచ్ ఫిట్టింగ్ చేసేసి 3,600 రూపాయలు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారండి. అందులో పెట్టుకునే సబ్స్క్రిప్షన్ మీ ఇష్టం అండి. మీ ఆ 3,000 రూపాయలు బ్యాలెన్స్ మీకు ఇస్తారు. మీ ఏ ప్యాక్ మీరు తీసుకుంటే ఆ ప్యాకు ఒక 1 year 11 months అనేది ముందే మీరు డిసైడ్ చేసుకోవాలండి. అదేవిధంగా వైర్ అండి. వైర్ అనేది ఏ డిటిహెచ్ మీరు తీసుకున్నా 10 మీటర్లే ఫ్రీగా ఇస్తారండి. మీరు డిష్ టీవీ అవ్వనండి, ఎయిర్టెల్ అవనివ్వండి, సన్ డైరెక్ట్ అవ్వనండి, టాటా స్కై అవ్వండి, ఏ డిటిహెచ్ మీరు డిటిహెచ్ తీసుకున్నా 10 మీటర్ల వైరే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. 10 మీటర్ల కంటే ఎక్కువ వైర్ పడితే మీరే అమౌంట్ పే చేసుకోవాలండి. మీటర్ 20 రూపాయలు ఉంటుందండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్ని డిటిహెచ్ల్లో కామన్ అండి ఫ్రీ ఇన్స్టలేషను. ఏ డిటిహెచ్ మీరు తీసుకున్న 3,600 రూపాయలు అండి ఫస్ట్ది. తర్వాతది ఫ్రీ ఇన్స్టలేషన్ అండి. హెచ్డి బాక్స్ను ప్రొవైడ్ చేస్తున్నారు అందరు డిటిహెచ్ వాళ్ళను. అదేవిధంగా 10 మీటర్ల వైర్ ఫ్రీగా ఇస్తున్నారు. దీంతో పాటు మీరు కట్టిన 3,600 రూపాయలు మళ్ళీ క్యాష్ బ్యాక్ రూపంలో మీకు ఇచ్చేస్తున్నారండి. ఇది అన్ని డిటిహెచ్లోనే కామన్గా ఉన్నటువంటిది. నా ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. నేను ఎయిర్టెల్, సన్ డైరెక్ట్, టాటా స్కై, డిష్ టీవీ అన్ని రీఛార్జ్లు మేము చేస్తామండి. కొత్త కనెక్షన్లు అయితే ఆల్ ఇండియాలో ఎక్కడైనా బిగిస్తాము. రీఛార్జ్లు అనేది మేము రీఛార్జ్ చేసిన తర్వాత, రీఛార్జ్ సక్సెస్ అయిన తర్వాతే మీ దగ్గర అయితే మేము అమౌంట్ తీసుకుంటామండి. ముందు ఎటువంటి అమౌంట్ తీసుకోము. అదేవిధంగా కొత్త కనెక్షన్స్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఆల్ ఇండియాలో ఎక్కడైనా ఇస్తామండి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం 3,600 రూపాయలు కడితే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఏ డిటిహెచ్ బాగున్నది అన్నది వీడియోలోకి వెళ్ళిపోదామండి. నేనైతే కేవలం 2 డిటిహెచ్లు మాత్రమే ప్రిఫర్ చేస్తున్నానండి. ఒకటి సన్ డైరెక్ట్, 2 టాటా స్కై అండి. ఈ 2 డిటిహెచ్లు మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాను. ఎందుకు ఈ 2 డిటిహెచ్ని ప్రిఫర్ చేస్తున్నాను అనే విషయం కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ నేను టాటా స్కైని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను విషయానికి వస్తే, టాటా స్కై అన్నది మీరు 3,600 రూపాయలు కడితే మళ్ళీ మీకు రీఛార్జ్ రూపంలో, అంటే మీకు ఇచ్చిన హెచ్డి బాక్స్లో 3,600 రూపాయలు బ్యాలెన్స్తో ఇచ్చేస్తారండి. ఈ 3,600 రూపాయలని మీరు నార్మల్గా వాడుకోవచ్చు, హెచ్డీగా వాడుకోవచ్చు, అనేది మీ ఇష్టం అండి. లేదా ఛానల్ని ఇండిపెండెంట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఎందుకంటే
చాలా ఇప్పుడు వేరే డిటిహెచ్లో అనుకోండి, మీరు ఏ ప్యాక్ తీసుకుంటే ఆ ప్యాక్నే 1 ఇయర్ వరకు చూడాల్సి వస్తుందండి. కానీ టాటా స్కైలో అలా కాదండి. ఇప్పుడు మీ ఇంట్లో చిన్న టీవీ ఉందండి, మీరు కొత్త కనెక్షన్ తీసుకున్నారు, టీవీ పోయిందనుకోండి, మీరు పెద్ద టీవీ ఒకనా ఇప్పుడు చిన్న టీవీ ఉంది కాబట్టి నార్మల్ ప్యాకేజ్ తీసుకున్నారండి, మీ టీవీ పోయింది, ఒక 80 ఇంచుల టీవీలు కొన్నారు, మీకు ఇప్పుడు హెచ్డి ప్యాక్ అయితే అవసరం ఉందండి. మీరు వెంటనే ప్యాక్ చేంజ్ చేసుకోవచ్చండి. నార్మల్ నుంచి హెచ్డికి కొన్ని రోజులు అయితే తగ్గుతాయి అంతే. అదే మీరు వేరే డిటిహెచ్లు అనుకోండి, ఇలా ప్యాక్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదండి. ఇలా మీరు ఎన్నిసార్లు అయినా మారవచ్చండి, నార్మల్ నుంచి హెచ్డికి, హెచ్డి నుంచి నార్మల్కి. అదే మీరు వేరే డిటిహెచ్లు అయితే మీరు ఏ ప్యాక్ తీసుకుంటారో ఆ ప్యాక్నే 1 ఇయర్ వరకు చూడవలసి వస్తుంది. టాటా స్కైలో అయితే అలా చూడవలసిన అవసరం అయితే లేదండి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే, మీకు ఏవైనా మీరు స్టార్టింగ్లో చిన్న ప్యాక్ పెట్టుకొని తర్వాత ఎడిషనల్గా ఏవైనా ఛానల్స్ కావాలనుకుంటే టాటా స్కైలో అయితే యాడ్ చేసుకోవచ్చండి. ప్రజెంట్ మీరు ఓన్లీ తెలుగు ఛానల్స్ చూస్తారు, ఒక తెలుగు ఛానల్ ప్యాక్ పెట్టుకొని ఎప్పుడైనా స్పోర్ట్స్ కానీ చిన్నపిల్లల ఛానల్ కానీ అవసరం ఉంటే యాడ్ చేసుకోవచ్చండి. దానికోసం ఎక్స్ట్రా అమౌంట్ ఏమీ కట్ట అవసరం లేదు. మళ్ళీ మీరు ఛానల్ చూసిన తర్వాత మళ్ళీ డ్రాప్ చేసుకోవచ్చు ఈ 3600 కనెక్షన్ తీసుకున్న వాళ్ళు. అదే వేరే డిటిహెచ్లో అయితే ఇలా ఛానల్స్ ఏమైనా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలనుకుంటే దానికి సపరేట్గా అమౌంట్ యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇది ఒక మైనస్ పాయింట్ అండి వేరే డిటిహెచ్లో. టాటా ప్లే అనేది ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. టాటా ప్లేలో ఒక బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే రీఛార్జ్ స్టాప్ అనే ఆప్షన్ అండి. ఈ రీఛార్జ్ స్టాప్ అనే ఆప్షన్ వేరే ఏ డిటిహెచ్లో లేదండి, ఒక్క టాటా ప్లేలోనే ఉంది. మీరు దగ్గర 90 రోజుల వరకు రీఛార్జ్ స్టాప్ చేసుకోవచ్చండి. ఈ రీఛార్జ్ స్టాప్ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, మీ ఇంట్లో టీవీ పోవచ్చు, లేదా మీ ఇంట్లో సెటప్ బాక్స్ పోవచ్చు, లేదా మీరు ఎక్కడైనా క్యాంప్ వెళ్ళొచ్చు 1 నెల 2 నెలలు, లేదా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉండొచ్చు, ఎగ్జామ్స్ అవ్వచ్చు. ఆ టైంలో మీరు కొన్ని రోజులు టీవీ ఆపవలసి వస్తుందండి. ఈ టైంలో రీఛార్జ్ స్టాప్ అనే ఆప్షన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. దగ్గర 90 రోజుల వరకు మీ రీఛార్జ్ వేస్ట్ కాకుండా ఈ ఆప్షన్ ద్వారా స్టాప్ చేసుకోవచ్చండి. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఒక్క టాటా ప్లేలో మాత్రమే ఈ ఆప్షన్ అయితే అవైలబుల్లో ఉంది. మరి ఏ డిటిహెచ్లో కూడా ఈ ఆప్షన్ అయితే లేదండి. ఇది ఒక మంచి ఆప్షన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు తీసుకోవాలి అన్నది మీరు ఆలోచించుకొని తీసుకోండి. మీకు ఈ రీఛార్జెస్ గురించి, టాటా ప్లే గురించి కానీ, సన్ డైరెక్ట్ కానీ, ఎయిర్టెల్ గురించి కానీ, డిష్ టీవీ గురించి కానీ అన్ని రీఛార్జెస్ ప్రజెంట్ ఉన్నటువంటి ఈ జూలై 2 అండి ఈరోజు డేటు. ఇప్పటి వరకు అప్డేట్లో ఉన్న ప్రతి రీఛార్జెస్ కూడా కింద నా వీడియో డిస్క్రిప్షన్లో లింకుల్లో సహా ప్రతి వీడియో ఉందండి. మీరు చూసి మీకు ఏ డిటిహెచ్ రీఛార్జ్ కావాలో ఆ డిటిహెచ్ రీఛార్జ్ని అయితే చూసుకొని మాకు కాల్ చేయండి అన్న. మీకు రీఛార్జ్ సక్సెస్ అయితేనే మేము అమౌంట్ తీసుకుంటాము. మా దగ్గర మీరు రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే, మీకు ఏ ఛానల్స్ వస్తాయో అన్నది మేము ముందే ఒక ఛానల్ లిస్ట్ రూపంలో ఇస్తామండి. మీకు ఓకే అయితే మాత్రమే మేము రీఛార్జ్ చేస్తామండి, లేదంటే మీరు డ్రాప్ అయిపోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రీఛార్జ్ చేస్తాము. ఏమైనా రీఛార్జ్ ఫెయిల్ అయితే మీ దగ్గర ₹1 కూడా మేము అమౌంట్ తీసుకోమండి. రీఛార్జ్ సక్సెస్ అయితే అమౌంట్ తీసుకుంటాము. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఫోన్పే, గూగుల్ పే ద్వారా చేస్తే రీఛార్జ్ ఫెయిల్ అయితే మీకు ఎవరిని అడగాలో తెలియదండి. మా దగ్గర మీకు ఆ ప్రాబ్లం లేదు. 100% జెన్యూన్ సర్వీస్ ఇది మీకోసం స్టార్ట్ చేశామండి. మా సబ్స్క్రైబర్లు అయితే చూడండి మీరు పెరుగుతూనే ఉన్నారు. మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్. వీడియోలోకి వెళ్ళి మోర్లోకి వెళ్తే డిస్క్రిప్షన్లో అన్ని రీఛార్జ్ ఆఫర్స్ ఉంటాయండి. మీకు ఏ డిటిహెచ్ కావాలంటే ఆ డిటిహెచ్ రీఛార్జ్ ఆఫర్స్ ఇక్కడ చూసుకోండి. అదేవిధంగా టాటా స్కై అనేది 11 హెచ్డి ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుందండి తెలుగులో. వేరే డిటిహెచ్ వాళ్ళు 11 హెచ్డి ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఎయిర్టెల్ వాళ్ళు కేవలం 7 హెచ్డి ఛానల్ని ప్రొవైడ్ చేస్తున్నారు. డిష్ టీవీ వాళ్ళు 8 హెచ్డి ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. సన్ డైరెక్ట్ వాళ్ళు కూడా 8 హెచ్డి ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓన్లీ టాటా స్కై వాళ్ళు మాత్రమే 11 హెచ్డి ఛానల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. జెమినీ మూవీస్, జెమినీ మ్యూజిక్, మా టీవీ, మా మూవీస్, జీ తెలుగు, జీ మూవీస్, ఈటీవీ సినిమా, ఈటీవీ ప్లస్, ఈటీవీ బాలభారత్ అండి. అదేవిధంగా ఇది మనకి తక్కువలోనే ₹319కే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి 11 హెచ్డి ఛానల్స్. మరి ఏ డిటిహెచ్లో కూడా ఇంత తక్కువ అమౌంట్లో అయితే లేదండి. ఎందుకంటే హెచ్డి ప్యాక్ అనేది సన్ డైరెక్ట్లో కేవలం ₹285కే ఉందండి. వాళ్ళు 8 హెచ్డి ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ
టాటా ప్లే పిక్చర్ క్వాలిటీతో పోల్చుకుంటే సన్ డైరెక్ట్ పిక్చర్ క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుందండి. 32 ఇంచులు 43 ఇంచుల వరకు సన్ డైరెక్ట్ అయితే బాగుంటుంది, కానీ అంతకంటే పెద్ద టీవీలు ఉన్నప్పుడు మాత్రం సన్ డైరెక్ట్ బాగోదండి. ఎయిర్టెల్ కానీ టాటా స్కై కానీ వేయించుకోవాల్సి వస్తుంది. టాటా స్కై అనేది 319 రూపాయలు అయితే ఉందండి, కానీ ఎయిర్టెల్లో మాత్రం హెచ్డి ప్యాక్ అనేది 435 రూపాయలండి. టాటా స్కైకి బేసిక్ ప్యాక్ అయితే ఉందండి. ఎయిర్టెల్కి బేసిక్ ప్యాక్ లేదు, ఓన్లీ అన్లిమిటెడ్ ప్యాక్ ఒకటే ఉంటుంది. కాబట్టి ఎయిర్టెల్తో పోలిస్తే టాటా స్కై అనేది చాలా తక్కువ అమౌంట్లో తేలిపోతుందండి. హెచ్డి ప్యాక్ అనేది 319 రూపాయలు తెలియచేయాలండి. అదే మీరు ఎయిర్టెల్లో అయితే 435 రూపాయలు కట్టినా కేవలం 7 హెచ్డి ఛానల్స్ మాత్రమే తెలుగులో ఇస్తున్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. అదేవిధంగా మీకు లైవ్ టీవీ యాప్ అండి, టాటా ప్లేలో మాత్రమే లైవ్ టీవీ యాప్ అనేది ఉంది. వేరే డిటిహెచ్లో లేదు, ఎయిర్టెల్లో లేదు, డిష్ టీవీలో లేదండి. ఓన్లీ సన్ డైరెక్ట్లో కూడా సన్ డైరెక్ట్ గో అని చెప్పి లైవ్ టీవీ యాప్ అయితే ఈ మధ్యనే లాంచ్ చేశారు, ఒక 2 months అవుతుంది. టాటా ప్లేలో లైవ్ టీవీ యాప్ అనేది ఉందండి, సన్ డైరెక్ట్లో లైవ్ టీవీ యాప్ ఉంది, మిగతా ఏ డిటిహెచ్లో లేవు. ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. మీరు ఏదైనా టీవీ ఛానల్స్ కానీ షోస్ కానీ చూడాలనుకుంటే డైరెక్ట్గా లైవ్ టీవీ యాప్లో చూసుకోవచ్చండి. మీరు క్యాంప్లో ఉన్నా లేదా వేరే ఎక్కడో బయట అవుట్స్లో ఉన్న సీరియల్ కానీ సినిమాలు కానీ టైంలో మిస్ అవుతున్నారు అని అంటే మీరు లైవ్ టీవీ యాప్ ఉపయోగించి చూసుకోవచ్చండి. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. ఇంచుమించు అన్ని డిటిహెచ్లకి కస్టమర్ యాప్స్ అయితే ఉన్నాయండి. టాటా ప్లేకి కూడా టాటా ప్లే లైవ్ టీవీ అనే యాప్ అయితే ఉంది. అలాగనే ఎయిర్టెల్లో ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్, సన్ డైరెక్ట్లో మై సన్ డైరెక్ట్, డిష్ టీవీలో డిష్ టీవీ అనేసి యాప్స్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇవన్నీ దానితో పోల్చుకుంటే టాటా స్కై యాప్ అనేది కొంచెం క్వాలిటీగా ఛానల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఉంటుందండి. అదేవిధంగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండి. కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు టాటా ప్లే వాళ్ళతో అందుబాటులో ఉంటుందండి. కానీ వేరే డిటిహెచ్లో అయితే సన్ డైరెక్ట్లో కూడా కస్టమర్ కేర్ సపోర్ట్ అనేది బాగుంటుంది, కానీ ఎయిర్టెల్లో ఉన్న డిష్ టీవీలో ఉన్న కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే బాగుండదండి. సన్ డైరెక్ట్లో బాగుంటుంది, అదేవిధంగా టాటా స్కైలో అయితే బాగుంటుందండి. మంచి కస్టమర్ రెస్పాన్స్ అయితే ఉంటుంది ఈ 2 డిటిహెచ్ల్లో. అదేవిధంగా పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే సన్ డైరెక్ట్ది మీరు మీ ఇంట్లో ఉన్న టీవీకి ఏ డిటిహెచ్ వేసుకుంటే బాగుంటుందన్న విషయానికి వస్తే చిన్న టీవీలు ఉన్న వాళ్ళు అంటే బిలో 32 inches టీవీలు ఉన్న వాళ్ళు అయితే సన్ డైరెక్ట్ వేసుకుంటే బెస్ట్ అండి. 32 inches కంటే పెద్ద టీవీలు ఉన్న వాళ్ళు హెచ్డీని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. కాబట్టి హెచ్డీ ఛానల్ చూడాలనుకుంటే టాటా స్కైలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి టాటా స్కైలో వేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకు అని అంటే తక్కువ అమౌంట్లోనే మనకు తేలిపోతుంది హెచ్డీ ఛానల్స్, ఎక్కువ హెచ్డీ ఛానల్స్ వస్తాయండి. అదే మన సన్ డైరెక్ట్లో తక్కువ అమౌంట్లోనే ఎక్కువ ఛానల్స్ వస్తాయి. ఇది ఒక మంచి పాయింట్స్ అండి. ఎందుకంటే సన్ డైరెక్ట్ని కేవలం 265 రూపాయలకి ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ ఒక 5-6 ఛానల్, స్పోర్ట్స్ ఛానల్ ఒక 5-6 ఛానల్, నేషనల్ జియోగ్రఫీ, యానిమల్ ప్లాంట్ అన్ని ఛానల్స్ వచ్చేస్తాయండి. అదే టాటా ప్లేలో అయితే 265 రూపాయలకి ఓన్లీ తెలుగు ఛానల్స్, తెలుగు న్యూస్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ 2 వస్తాయి. ఇటువంటి స్పోర్ట్స్ ఛానల్ రావండి. ఎయిర్టెల్లో అయితే 435 రూపాయలకి ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్ ఒక 5, చిన్నపిల్లల ఛానల్ ఒక 3 వస్తాయండి. టాటా ప్లేతో పోల్చుకుంటే సన్ డైరెక్ట్కి దగ్గర 60 రూపాయలు తేడా ఉందండి. సన్ డైరెక్ట్ టాటా స్కై అనేది 2065 రూపాయలే తెలుగు ఛానల్స్ వరకు కంపేర్ చేసుకుంటే. టాటా స్కైకి సన్ డైరెక్ట్కి పోల్చుకుంటే స్పోర్ట్స్ ఛానల్స్, చిన్నపిల్లల ఛానల్ అనేవి టాటా స్కై కంటే సన్ డైరెక్ట్కి ఎక్కువ వస్తాయండి. చిన్న టీవీలు ఉన్న వాళ్ళైతే సన్ డైరెక్ట్ వేసుకోవడం బెస్ట్ అండి, పిక్చర్ క్వాలిటీ సరిపోతుంది వాళ్ళకి. పెద్ద టీవీలు ఉన్న వాళ్ళు హెచ్డీ కావాలనుకున్న వాళ్ళైతే మీరు టాటా స్కై వేసుకుంటే బెస్ట్ అండి. బిలో 32 inches ఉన్న వాళ్ళైతే సన్ డైరెక్ట్ వేసుకోండి. బిలో అంతకంటే పెద్ద టీవీలు 43, 55 అంతకంటే పెద్ద టీవీలు ఉన్న వాళ్ళైతే టాటా స్కై వేసుకోండి అన్న నా ఒపీనియన్ ప్రకారం మాత్రమే చెప్తున్నానండి. టాటా స్కైలో అనేది రీఛార్జ్ స్టాప్ అనే ఆప్షన్ అయితే ఉంటుందండి. ఒక బెస్ట్ ఆప్షన్ అండి. మీ ఇంట్లో టీవీ పోయినా, సెటప్ బాక్స్ పోయినా, మీరు ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళినా రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే టాటా ప్లే వాళ్ళు ఇస్తున్నారండి. వేరే డిటిహెచ్ ఏ నెట్వర్క్లో కూడా రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే ఉండదండి. ఇది ఒక మంచి ఆప్షన్ అండి టాటా స్కైలో. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. రీఛార్జ్ స్టాప్ అనే ఆప్షను 90 రోజుల వరకు ఆపుకోవచ్చండి. అదేవిధంగా టాటా స్కైలో రిమోట్ క్వాలిటీ చాలా బాగుంటుందండి వేరే డిటిహెచ్తో కంపేర్ చేసుకుంటే.
టాటా ప్లేలో ఫేవరెట్ అనే ఆప్షన్ ఉంటుందండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా చదువుకోలేని వాళ్ళు, ఆపరేట్ చేయని అదే నెంబర్స్ నొక్కలేని వాళ్ళు ఉంటే ఈ ఫేవరెట్ అనే స్విచ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీకు మీ ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఎక్కువ ఏ ఛానల్ చూస్తారో ఆ ఛానల్స్ అనేది ఆ ఫేవరెట్ స్విచ్లో పెడితే మీరు ఆ ఫేవరెట్ స్విచ్ నొక్కగానే మీకు టీవీ ఛానల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి. మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఇది ఉండదండి. ఇది ఒక మంచి ఆప్షన్ అండి. అందుకే నేను చెప్తున్నాను, వేరే డిటిహెచ్ల కంటే టాటా ప్లే అనేది చాలా బెస్ట్ అండి. చిన్న టీవీలకి పెద్ద టీవీలకి కూడా సేమ్ ఒకే బాక్స్ని అయితే వాడుకోవచ్చండి. మీరు టీవీ మళ్ళీ చిన్న టీవీ ఉన్నప్పుడు టాటా ప్లే తీసుకున్నారనుకోండి, రేపు పొద్దున టీవీ మార్చిన సేమ్ బాక్స్ మీరు వాడుకోవచ్చండి. ఎంత పెద్ద టీవీకైనా ఎంత చిన్న టీవీకైనా టాటా ప్లే అయితే సరిపోతుందండి. అదే మీరు ఎయిర్టెల్ తీసుకున్నారనుకోండి, చాలామంది కస్టమర్స్ అయితే ఎయిర్టెల్ బాక్సులు తీసుకొని అంటే స్టార్టింగ్లో కొత్త కనెక్షన్ చాలా తక్కువకే ఇస్తున్నారండి. కానీ తర్వాత రీఛార్జెస్ మీరు కంపేర్ చేయడం లేదండి. ఏ డిటిహెచ్ కూడాను మీరు రీఛార్జ్ని అయితే కంపేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ప్రతి రీఛార్జ్ వీడియో గురించి కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టానండి, మీరు చూసుకోవచ్చు. నేను సన్ డైరెక్ట్, టాటా స్కై, ఎయిర్టెల్, డిష్ టీవీ అన్ని వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో లింకుల రూపంలో పెట్టానండి. మీకు ఏ రీఛార్జ్ కావాలంటే ఆ రీఛార్జెస్ కింద ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. 1 month 6 months ఉంటాయండి ఆఫర్స్, చూసుకోవచ్చండి. అవి మీరు కంపేర్ చేసి తీసుకోండి. అదేవిధంగా మీరు టాటా ప్లే, నేనైతే నా ఒపీనియన్ ప్రకారం, నా 7 years ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను టాటా స్కై తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నానండి. మరొకసారి చెప్తున్నాను ఎందుకు బెస్ట్ అనేది. రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్యాక్ చేంజ్ చేసుకోవచ్చు. లైవ్ టీవీ సపోర్ట్ ఉంటుందండి. కస్టమర్ కేర్ సపోర్ట్ సూపర్గా ఉంటుందండి. తర్వాత హైయెస్ట్ హెచ్డి ఛానల్స్ అయితే ఉన్నాయి. పిక్చర్ క్వాలిటీ అనేది సూపర్గా వస్తుందండి. చిన్న టీవీలకైనా పెద్ద టీవీలకైనా డిటిహెచ్ బాక్స్ అయితే మార్చవసరం లేదండి. మీరు చిన్న టీవీ తీసుకున్నప్పుడు కూడా పెద్ద టీవీ వరకు ఆ బాక్స్ అయితే వాడుకోవచ్చు. నా సజెషన్ ప్రకారం అయితే నేను టాటా స్కైని అయితే ప్రిఫర్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా డిటిహెచ్ కావాలనుకుంటే నా నెంబర్ని సంప్రదించండి అన్న. మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో అందిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.